విద్యా కేంద్రంగా ఉన్న బాపట్లలో ఎంతో మందికి నాణ్యమైన బోధనను అందిస్తూ ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ వారి నూతన సంవత్సర క్యాలెండర్ మరియు పాంప్లెట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు తాండా సాంబశివరావు మాట్లాడుతూ బాపట్లలో శ్రీ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ మంచి ఫలితాలతో దూసుకుపోతూ ఎంతో మందికి ఉపయోగకరమైన విద్యా సంస్థగా మారడం సంతోషదాయకమని కొనియాడారు. ఉత్తమమైన బోధనా సిబ్బందితో అత్యుత్తమైన విద్యను అందించడమే కాకుండా క్రమశిక్షణకు మరియు నమ్మకానికి కూడా మారుపేరుగా కీర్తించబడుతున్న శ్రీ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ యొక్క సేవలను బాపట్ల జిల్లా మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకోవడానికి వచ్చినటువంటి మన అసోసియేషన్ పెద్దలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా మాజీ సైనికుల కుటుంబ సభ్యులు వేల నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో ఎంతో వెలుగులు రావాలని, అభివృద్ధి పదంలో నడవాలని, ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నూరేళ్లు హ్యాపీగా వర్తిల్లాలని. అందరికీ నమస్కారం అండి. ముందుగా బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యావత్ ప్రజానీకానికి, ముఖ్యంగా మాజీ సైనికులకు, మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాపట్ల మాజీ సైనికుల అసోసియేషన్ కార్యాలయంలో బాపట్ల ప్రెసిడెంట్ అయినటువంటి పుట్ట ఆంజనేయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఇందులో భాగంగా బాపట్లలో గత 10 సంవత్సరాల నుంచి మరి సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్ పేరుతో చాలా మంది మరి యువకుల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతూ మరి ప్రముఖ కోచింగ్ సెంటర్ సరస్వతి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పేరుతో మరి ఆసోది చిట్టుబాబు గారు మరి రన్ చేస్తా ఉన్నారు, నడుపుతా ఉన్నారు. చాలా సంతోషం. బాపట్ల మరి ఎడ్యుకేషన్ విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనే మరి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రమంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా మరి ఇందులో చూసుకుంటే కొంత వయసు అయిన వాళ్ళు కూడా లేదా ఉద్యోగాల్లో మరి నిమగ్నమై ఉన్న వారు కూడా లాంగ్ డిస్టెన్స్ మరి కోచింగ్ తీసుకొని ప్రయోజకులుగా మారటం చాలా సంతోషదాయకం. మరి